మహాగణాధిపతయ నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. వెల్కమ్ టు ఏడ్ భక్తి ఛానల్. సంవత్సరంలో స్త్రీ పురుషులకి అసలు యువతీ యువకులకి అసలు ఉద్యోగ అవకాశాలు ఏ విధంగా ఉంటాయి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. సహజంగా ఉద్యోగము అనేటప్పటికీ చదువైన ప్రతి విద్యార్థులకు కావచ్చు, లేదా ఎప్పటి నుంచో ఉద్యోగ అవకాశాల కోసం చూస్తున్న వాళ్ళు కావచ్చు, అదొక మంచి అవకాశంగాను వాళ్ళ జీవితంలో ఎదగడానికి ఒక సదావకాశంగా చూడడం అనేది జరుగుతుంది. ఎందుకంటే జీవనోపాధి అనేది అందరికీ ముఖ్యమే. అప్పుడు ఈ రోజుల్లో సహజంగా ఉద్యోగము అనేది ప్రధాన లక్ష్యంగా తయారైంది. కొంతమందికి ఉద్యోగాలు పోవడం జాతక రీత్యా కావచ్చు, లేదా గోచార ఫలితాలు కానీ, లేదా వాళ్ళు సహజంగా వాళ్ళ వ్యక్తిగత జాతకాల్లో జరుగుతున్న దశ అంతర్దశల వల్ల కావచ్చు, లేకపోతే వాళ్ళకి జరుగుతున్న ఏదైనా పరిణామాల వల్ల కావచ్చు, ఏ విధంగా చూసుకున్నా కూడా వాళ్ళ జాతక రీత్యా ఇబ్బంది పడుతున్న వాళ్ళకి ఉద్యోగపరంగా కూడా ఇబ్బంది పడుతున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. అలాగే ఉద్యోగులు కూడా నిరుద్యోగులు అవ్వడం ఇలాంటివి కూడా కనబడుతున్నాయి. అలాగే ఎప్పటి నుంచో ఉద్యోగాల కోసం చూస్తున్న వాళ్ళు కూడా ఎదురు చూస్తున్న వాళ్ళు, అంటే ఈ మాసం కాకపోతే నెక్స్ట్ మాసం వస్తుందేమో, ఈ సంవత్సరం కాకపోతే నెక్స్ట్ సంవత్సరమైనా వస్తుందేమో ఒక ఆశాజనకంగా జీవించే వాళ్ళు చాలా మంది ఉన్నారు. మరి అలాంటప్పుడు ఈ 12 ద్వాదశ రాశుల వాళ్ళల్లో అసలు ఈ సంవత్సరం 2026 సంవత్సరంలో ఉద్యోగాలకి ఎవరికి మెరుగ్గా ఉంది, అసలు ఎవరు రాణిస్తారు, ఎవరు ఉద్యోగ విషయాల్లో పనిచేసే చోట జాగ్రత్తగా ఉండాలి, ఎటువంటి నియమాలు పాటించుకోవాలి, లేదా ఎటువంటి వచ్చిన అవకాశాలను ఎలా సద్వినియోగం చేసుకోవాలి అనే విషయాన్ని మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. అయితే దీనికి కానీ చూసుకున్నప్పుడు మనకి దేనికైనా సరే ఉద్యోగాలకి కారకుడు కర్మకారకుడైన శని మన ప్రధాన గ్రహాలుగా తీసుకున్నప్పుడు, అంటే ఒకే రాశిలో ఎక్కువ కాలము అంటే దీర్ఘకాలం సంచరించే గ్రహాలు చూసుకున్నప్పుడు గురు, రాహు, కేతువులు, శని. కాబట్టి వీటి యొక్క ప్రభావం, గురు ప్రభావం కానీ వాళ్ళకి ఎక్కువగా ఉంటే వాళ్ళకి మంచి అవకాశాలు అనేవి తప్పకుండా లభిస్తాయి. అలాగే శని కూడా కర్మకారకుడు కాబట్టి ఆయన కూడా పనిని చేస్తాడు. అలాగే రాహు ఇవన్నీ కూడా బ్రహ్మకారకుడు కాబట్టి రాహు, కేతువులు కూడా ఈ ఉద్యోగాలు ప్లానింగ్, లేదా ఏదైనా మనం ఉద్యోగాల నుండి అంటే అది పోయే అవకాశం మన జాతకంలో ఉన్నప్పుడు తప్పుడు ఆలోచనలు, లేకపోతే అతిగా ఆలోచించడము, ఊహ ఎక్కువగా పోవడము ఇలాంటివి కూడా ఉంటూ ఉంటాయి. కాబట్టి ఇలాంటి సంచరించే గ్రహాల యొక్క స్థితిగతులను బట్టి ఈ ద్వాదశ రాశుల వారికి ఈ 2026 సంవత్సరంలో స్త్రీ పురుషులకి ఎలాంటి సదావకాశాలు లభిస్తాయి అనే విషయాన్ని తెలుసుకుందాం. కుంభరాశి వారికి కానీ చూసుకున్నప్పుడు వీళ్ళకి ఏనాటి శని యొక్క ప్రభావము, అలాగే జన్మలో రాహు యొక్క ప్రభావం ఇవన్నీ కూడా ఉంటాయి. అయితే వీళ్ళకి ఉద్యోగపరంగా చూసుకున్నప్పుడు మాత్రం వీళ్ళకి కొంత అవకాశాలు అనేవి కొంతవరకు అనుకూలంగానే ఉంటాయి. ముఖ్యంగా వీరు చదివిన చదువు తగ్గ ఫలితాలు, ఉద్యోగ అవకాశాలు అనేవి తప్పకుండా లభిస్తాయి. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు అన్ని రంగాల వాళ్ళకి, అంటే చదువుకున్న వాళ్ళకి ఐటీ రంగాల్లో, మెడికల్, అకౌంట్ సైడ్ ఉన్న వాళ్ళందరికీ కూడా, మీడియా రంగాలు, లేదా కొత్తగా ఎవరైనా జర్నలిజం చేస్తున్న ఉద్యోగుల కోసం చూస్తున్న వాళ్ళు వీళ్ళందరికీ కూడా మంచి అవకాశాలు లభిస్తాయి. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. నూతన పరిచయాల ద్వారా మంచి అవకాశాలు లభించడం అనేది జరుగుతుంది. ప్రతి పనిలో కూడా దృష్టి అనేది చాలా అవసరము. అలాగే నూతన పరిచయాలు కూడా లభించడం అనేది లాభిస్తాయి వీళ్ళకి. మొత్తం మీద ఈ కుంభరాశి వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు ఈ సంవత్సరం కనబడుతున్నాయి. కాబట్టి వీళ్ళకి ప్రస్తుతానికి ఈ కుంభరాశి వాళ్ళకి ఈ ప్రథమార్థం అంతా కూడా గురుబలం ఉండడం వల్ల అనుకూలంగానే ఉంటుంది. ద్వితీయార్థంలో ఒక 3 నెలలు కాస్త వీళ్ళకి అనుకూలంగా లేకపోయినా చివరిలో కూడా వీళ్ళకి మంచి అవకాశాలు, సంవత్సరాంతానికి గురుబలం పెరగడం వల్ల శుభవార్తలు వింటారు. వీరు మరిన్ని మంచి ఫలితాలు పొందడానికి వీడు ప్రతి నిత్యము కూడా వీడు శివాభిషేకము, శివారాధన, దక్షిణామూర్తి స్తోత్రాలు పఠనం చేయడం, కాలభైరవాష్టకం చదవడం ద్వారా మరిన్ని మంచి ఫలితాలు పొందుతారు. మీనరాశి వారికి కానీ చూసుకుంటే ఈ సంవత్సరం వీళ్ళకి ఏనాటి శని యొక్క ప్రభావము, దానికి తగ్గగా ఉద్యోగ అవకాశాల్లో కాస్త నత్తనడకన సాగడం ఇవన్నీ కూడా ఉంటాయి. అయితే విదేశీ వ్యవహారాలు, విదేశీ ఉద్యోగాలు ఇలాంటివి మాత్రం, అంటే కుటుంబానికి దూరంగా ఉండే అవకాశాలు మాత్రం లభిస్తాయి. ఐటీ రంగాల్లో ఉన్న వాడికి మంచి అవకాశాలు, అలాగే ఏ చదువుకున్నా, అంటే మెడికల్ కావచ్చు, లా కావచ్చు, లేకపోతే ఈ పోలీస్ కావచ్చు, వీళ్ళందరికీ కూడా కాస్త శ్రమతో కూడుకున్న ఫలితాలు అనేవి కనబడతాయి. అయితే వీళ్ళకి ఈ ప్రథమార్థంలో గురు యొక్క ప్రభావం లేకపోవడం వల్ల ద్వితీయార్థం జూన్ నుంచి అక్టోబర్ వరకు వీళ్ళకి మంచి అవకాశాలు లభిస్తాయి. మంచి మానసిక స్థితి అనేది ఉంటుంది.
ప్రమోషన్లు ఇలాంటివి కూడా ఉంటాయి. ఉద్యోగాలలో మాత్రం అనుకూలత అనేది కాస్త తక్కువగా ఉండడం వల్ల ఉద్యోగాల్లో మార్పులు చేర్పులు చేసుకోవాలన్నా కాస్త జాగ్రత్త వహించండి. ఈ మీనరాశి వారు మరిన్ని మంచి ఫలితాలు పొందడానికి ప్రతిరోజు కూడా దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠనం చేయడం, అలాగే హనుమాన్ చాలీస పారాయణ, కాలభైరవ అష్టకం చదువుకోవడం ద్వారా మరిన్ని మంచి ఫలితాలు పొందుతారు. స్వచ్ఛమైన స్ఫటికలింగాలు, రుద్రాక్షమాలలు, జాతి రత్నాల కోసం ఈ కింద నెంబర్ని సంప్రదించండి. సర్వేజన సుఖినో భవంతు. లోకా సంస్థ సుఖినో భవంతు.